హాయ్ అండి ఎవ్రీవన్, ఏపీ న్యూ మీడియాకు స్వాగతం. ఘనంగా గోనెగండ్ల దశమి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమైన ఒంగోలు గిత్తల బండలాగు బల ప్రదర్శన పోటీలు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలో వెలిసిన శ్రీ ఆది చింతలముని నల్లారెడ్డి స్వామి వారి దశమి ఉత్సవాల సందర్భంగా గోనెగండ్ల మండలం ట్రాక్టర్ యూనియన్ వారి ఆధ్వర్యంలో ఒంగోలు గిత్తల బండలాగు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మిగనూరు శాసనసభ్యులు బివి జయనాశ్వరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి జయనాశ్వరెడ్డి బండలాగు ఎద్దులను పూజ చేసి ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమానికి మొదలుపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతు బాగుంటే దేశం బాగుంటుందని, రైతులందరికీ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గోనెగండ్ల మండల ప్రజలందరికీ రైతులకు దశమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గోనెగండ్ల మండల కేంద్రంలో బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, దొనబండ వీధిలో పలు రోడ్డు పనులకు కొరకు భూమి పూజ నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా బీసీ కాలనీలో మహిళలతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలను వెంటనే అమలు పరుస్తున్నామని, దీపావళిలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని తెలిపారు. అలాగే గత టీడీపీ ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టుకోవడానికి బిల్లు ఇస్తే అది వైసీపీ ప్రభుత్వం బిల్లులను పడకుండా వారిని అడ్డుకునిందని, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ వారికి అందరికీ శుభవార్త తెలియజేస్తున్నామన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలపై శ్రీవారి లడ్డు విషయంలో కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, మళ్ళీ వైసీపీ నాయకులు చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది సబబు కాదన్నారు. అనంతరం శ్రీ ఆది చింతలముని నల్లారెడ్డి స్వామి వారి ఆలయంను సందర్శించిన ఎమ్మెల్యే బీవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ నాయకుల ఇంటికి వెళ్లి తేనేటి విందును అలంకించారు. బండలాగు పోటీలు విజేతలకు ట్రాక్టర్ అసోసియేషన్ మరియు టీడీపీ నాయకులు, సుమన్ టీవీ రిపోర్టర్ మునిస్వామి వివిధ నాయకుల ఆధ్వర్యంలో విజేతలకు ఘనంగా సత్కరించి రివార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యూనియన్ సభ్యులు, రైతులు, టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దశమి శుభాకాంక్షలు మా గోనెగండ్ల ప్రజలకు, ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు. ఈ వార్డు చూస్తున్నారు, బీసీత్వానికి సమయం ఇస్తారు. పోయినసారి వైఎస్సీ ఏళ్ళు ఇక్కడ కనీసం వచ్చి చూసిన దాఖలాలు కాదు కదా, పిడికడు మన్నేసిన పాపాన పోలే. ఏదైతే 5 ఏళ్లు నరకం చేయక ఈగలు దోమలతో నరకం చూసిన ప్రధానం రోడ్లు, కాలువలు అన్ని వివిధ ప్రాంతాల్లో ఎక్కడ ఇబ్బందులు ఉందో ఎక్కడో సుందర నందన బీసీ కాలనీ అంటే ఈరోజు మాట్లాడేటువంటి వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఒక్క వ్యవస్థల్ని కూల్లబొడిచి నాశనం చేసి మొత్తం ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అన్ని కార్యక్రమాలకు పాలిటిక్స్ ని చంద్రబాబు నాయుడు గారి మీద మా మీద రుద్దుతున్నారు. అయ్యా, ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే, ఏడుకొండల వాడంటే వాళ్ళకు అధిత్రతకు ప్రాముఖ్యత ఇచ్చించే దేశాల్లో తెలుగువాడు ఎక్కడున్నా ఇదే కాదు, ఆ 7 కొండలు కూడా ఆ కలియుగటువంటి దాంట్లో ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో వీళ్ళు చేసి ఒక పద్ధతి అక్కడ ఏమి జరిగిందని చెప్పి మీరు చేసి అనిమల్ ఫ్యాట్ ను కలిపి సాధనలో పెట్టారని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏమైనా ఈరోజు అన్ని మతాలని గౌరవిస్తాం. ఇటు ముస్లిం, క్రిస్టియన్ సోదరులకు బైబిల్ ఎంత గొప్ప, భగవద్గీత ఎంత గొప్ప, అదే విధంగా ప్రతి ఒక్క మతాన్ని గౌరవించేటువంటి పార్టీ మేమందరం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు, డైవర్షన్ కోసం చేయాలి. ఈ రోజు 1,000 మందికి పైచులుగా మెగా డిఎస్సి యువతకి చేయని మీకు మేము చేసి చూపిస్తే దాన్ని డైవర్షన్ కోసం, లేకపోతే అవ్వలకు తాతలకు 250 పెంచుతూనే పోతానని చెప్పి